అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 డిఏ ముచ్చట షురు అయిందా? జీవో జారీ చేయడం జరిగింది. 6 నెలలు పూర్తయింది. అయితే 3 డిఏ ఎక్కడ? సో ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి. ఈ డిఏ బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ముందుగా డిఏ బకాయిలన్నీ జమ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి 3వ డిఏ ముచ్చట ఇప్పుడు జూన్ 13 జీవో జారీ చేయడం జరిగింది. శనివారంతో 6 నెలలు పూర్తయింది. 6 నెలల్లో మరో డిఏ ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఒక డిఏ ఇస్తున్నాం, 6 నెలల్లో మరో డిఏ ఇస్తాం, ఈసారి మాట తప్పం, ఇదిగో జీవో అంటూ సర్కార్ గత జూన్లోనే ఉత్తర్వులు ఇచ్చింది. సీన్ కట్ చేస్తే 6 నెలలు అంటే డిసెంబర్ 13వ తేదీతో ఈ గడువు అయితే ముగిసింది. అయినా ప్రభుత్వ ఉద్యోగులకు 3 డిఏ ముచ్చటే లేకుండా పోయింది. పెండింగ్లో ఉన్న ఒక డిఏను ప్రభుత్వం గత జూన్లో విడుదల చేసింది. ఇక 2023 జనవరి 1న చెల్లించాల్సిన డిఏను జూన్ 13న విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక 2023 జూలైలో మరో డిఏ ఇవ్వాల్సి ఉండగా ఈ డిఏను 6 నెలల తర్వాత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 6 నెలలు గడిచిన 3వ డిఏను విడుదల చేయడం మర్చింది. సో ఇచ్చింది 2, ఇవ్వాల్సింది 6. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిఏలను విడుదల చేస్తున్నది. వీటాధారంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఏలను విడుదల చేయాలి. కానీ కాంగ్రెస్ సర్కారు డిఏల మీద డిఏలు బాకీ పడుతుంది. అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రకటిస్తే దిగివచ్చిన సర్కార్ ఎట్టకేలకు ఒకే ఒక్క డిఏ విడుదలకు పచ్చ జెండా ఊపింది. మొన్నటికి మొన్న సమరం చేస్తామంటే జూన్లో 2 డిఏను విడుదల చేసింది. 6,000 కోట్లకు పైగానే రాష్ట్రంలో మొత్తంగా 3,60,000 మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు, మరో 2,90,000 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతి 6 నెలలకి ఒకసారి కరువు భత్యం డిఏ విడుదల చేయాల్సి అయితే ఉంటుంది. ఒక డిఏ విలువ 1,000 కోట్లు ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. వచ్చే జనవరితో పెండింగ్ డిఏల సంఖ్య 6కు చేరుతుంది. ఒక డిఏ 1,000 కోట్ల లెక్కన 6 డిఏ బకాయిలు విలువ 6,000 కోట్లు అయితే అవుతుంది. ఇక 2023 జూలై 1 డిఏను డిసెంబర్లో విడుదల చేశారనుకుంటే డిసెంబర్ నుంచి డిఏతో పాటు 2023 జూలై 1 నుంచి ఏరియర్స్ని సైతం ఇవ్వాల్సి ఉంటుంది. అసలు డిఏలు ఏరియర్స్ మొత్తం కలిపితే సర్కార్ 9,000 కోట్ల బకాయి ఉన్నదని ఉద్యోగ నేతలు అంటున్నారు. జీవోను అమలు చేయాలి. ప్రతి 6 నెలలకి ఒకసారి డిఏలను విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2023 జూలై 1 నుంచి 2025 జూలై 1 వరకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇక 2026 జనవరి 1 నాటికి పెండింగ్ డిఏల సంఖ్య 6కు చేరుతుంది. డిసెంబర్ 8లోపే పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని మేము డిమాండ్ చేశాం. 6 నెలల్లో మరో డిఏ విడుదల చేస్తామని సాక్షాత్తు ప్రభుత్వ జీవోను జారీ చేసింది. కానీ 6 నెలలు పూర్తయిన డిఏ విడుదల చేయకపోవడం గమనార్హం. ఇచ్చిన జీవో మేరకు పెండింగ్ డిఏను విడుదల చేయాలని చెప్పేసి మారం జగదీశ్వర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ డిమాండ్లు అయితే చేస్తున్నారు. మళ్ళీ 5 డిఏలు బాకీ. 2023 జూలై 1 డిఏ, 2024 జనవరి 1, 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై, 2026 జనవరి. సో ఈ విధంగా 6 డిఏల వరకు పెండింగ్లో ఉన్నాయి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.